అంటాడు. రామ పట్టాభిషేక వార్త వినగానే సంతోషించాల్సింది పోయి ఇలా దుఃఖిస్తున్నావెందుకు? నువ్వు చెప్పినట్టు రాముని తరువాత భరతునిదే కదా ఈ రాజ్యము. రాముడు పరిపాలించిన తరువాత భరతుడే తదుపరి రాజవుతాడు. ఇందులో సందేహమేముంది? ఈ సంతోష సమయంలో సంతోషించాలి గాని దుఃఖించడం అవివేకుల లక్షణం. మంధర, ఇంకో మాట చెబుతున్నాను విను. నాకు భరతుడు ఎంతో, రాముడు కూడా అంతే. రాముడు నన్ను తన తల్లి కౌసల్య కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు, అభిమానిస్తాడు, గౌరవిస్తాడు. అటువంటి రాముని గురించి నా ముందు ఇలా మాట్లాడుతావా? రాముడు రాజైతే ఒకటి, భరతుడు రాజైతే ఒకటినా? రాముడు రాజైతే నా కుమారుడు భరతుడు కూడా రాజైనట్టే. కాబట్టి ఇటువంటి చెడు ఆలోచనలు మాని రాముని పట్టాభిషేకం చూసి ఆనందించు అని చివాట్లు పెట్టింది కైక. మరి అయితే రాముని గురించి ఇంత తెలిసిన కైక, రాముణ్ణి ఇంతగా ప్రేమిస్తున్నా అభిమానిస్తున్న కైక అతడిని అడవులకు పంపమని దశరథుణ్ణి ఎందుకు కోరింది? కైక కోరితే మాత్రం దశరథుడు అంత తేలిగ్గా దానికి ఎందుకు ఒప్పుకో